హలో ఆల్ వెల్కమ్ టు అసలేం జరుగుతుంది విత్ రచన అట్ 4 పిఎం. ఈ రోజు అసలేం జరుగుతుందిలో మనం కవర్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి రైతు భరోసా యాత్ర, రైతులకు మద్దతుగా చేసినటువంటి యాత్ర గురించి. సో బీజేపీ ఎప్పటి నుంచో కూడా తెలంగాణలో పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా మోదీ పర్యటనతో ఇంకా ఉత్సాహంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణలో టచ్ చేయనటువంటి రెండు సెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అదొకటి రూరల్, ఇంకొకటి వచ్చేసి రైతాంగం. సో రూరల్ నియోజకవర్గాల్లో అలాగే రైతాంగానికి చేరువవడానికి ఇప్పుడు రైతు భరోసా యాత్ర పేరుతో రైతులకి మద్దతు ఇచ్చే దిశలో బీజేపీ కొనసాగుతుంది. ఈ యాత్ర నిన్న అంటే సోమవారం మొదలైంది, 3 రోజులు కొనసాగబోతుంది. దీనిలో భాగంగా రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తాండూరు, భూపాలపల్లి, పెద్దపల్లి, గజ్వేల్, జనగామ లాంటి ప్రాంతాలను ఎన్నుకుని అక్కడ మార్కెట్ యార్డ్స్ కి వెళ్లి రైతులకి మద్దతుగా బీజేపీ ప్రతినిధులు నిరసన యాత్రలు చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. దాదాపు 80 దాకా రూరల్ నియోజకవర్గాలు. సో బీజేపీ చేస్తున్నటువంటి ఈ యాత్ర ఈ బీజేపీ ఓట్లు పెరిగేలా చేస్తుందా? బీజేపీని మళ్ళీ పవర్ లోకి వచ్చేలా చేస్తుందా? సో దీని గురించి డీటెయిల్ గా అనాలిసిస్ చేయడానికి మనతో బెనారస్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీ డాక్టర్ కోసికొండ శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరాములు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో చెప్పండి శ్రీరాములు గారు, మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ చేస్తున్నటువంటి ఈ యాత్రని పొలిటికల్ యాంగిల్లో ఎలా చూడొచ్చు? నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒకవేళ మనం కనుక ఈ రైతు భరోసా యాత్ర ఈ రైతు భరోసా యాత్రను చూసినట్లయితే మీరు చెప్పినటువంటి యాంగిల్స్ అంటే వారు ఇంతవరకు ఈ ఫార్మింగ్ సెక్షన్ కానీ లేదంటే ఈ రూరల్ ఏరియాస్ కానీ టచ్ అయినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. విత్ ఇన్ ఫ్రమ్ ద స్టేట్ సైడ్ స్టేట్ లీడర్షిప్ ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళకు అలా అనిపించి ఇదొకటి చేసుకున్నారో దాంతో అంటే అది కంప్లీట్ పొలిటికల్ అని చూడలేము. ఎందుకంటే అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం ఉంది. దాదాపు వర్షాకాలం స్టార్ట్ కాబోతుంది. మనకు ఆల్రెడీ ఋతుపవనాలకు ఆల్రెడీ వస్తే ఈ పాటికి వర్షాలు పడేటివి, కానీ ఏదో ఎల్నినో ప్రాబ్లం చేయబట్టి కొంచెం లేట్గా ఉన్నట్టున్నాయి. నిన్నటి రిపోర్ట్ని బట్టి చూస్తే మనకి జూన్ 5 వరకు తెలంగాణలో వర్షాలు పడొచ్చు అనేటువంటి ఉంది. సో మనము రైతులు ఎంత కష్టపడ్డా కూడా లాస్ట్కు మార్కెట్ యార్డ్ పోయిన తర్వాత కూడా అంటే ఈ గవర్నమెంట్ కానీ లేదంటే ఈవెన్ మధ్యలో ఉండే దళారులు కానీ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల, వాళ్ళు తీసుకోవడానికి ఆ సేకరణకి లేట్ కావడం వల్ల కూడా చాలా మంది రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. చరిత్రలో మనం ఎన్నోసార్లు చూసాం. లాస్ట్ ఇయర్, అంతకుముందు ప్రతిసారి అంటే ఇది ఒక కంపల్సరీ ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది, ఒక రివాజుగా. సో ఇటువంటి అంటే ఆ బేస్గా తీసుకొని ఇంత లేట్ అవుతున్నా కూడా ఇంకా ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేయలేదనే పాయింట్ను బీజేపీ వాళ్ళు తీసుకొని ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి, లేదంటే ఒక మంచి సూచనలు ఇస్తాయి. తొందరగా దీన్ని ప్రొక్యూర్మెంట్ చేయండి, రైతులకి సహాయం పడే విధంగా చేయండి అనే రకాలుగా అంటే మంచి సజెషన్స్ కూడా ఇస్తాయి. ప్రతిపక్షంగా బీజేపీ చేస్తుందంటారు తప్ప పవర్ లోకి రావడానికి ఎజెండా లేదనుకుంటున్నారా? అట్లా అంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా కూడా దానికి రాజకీయ లాభం ఉంటుంది కంపల్సరీ. ఈ చేసేటువంటి పనులన్నీ కూడా అంటే వాళ్ళు బయటికి చేసేటువంటి ప్రొటెస్టులు అంటే నిరసన కార్యక్రమాలన్నీ కూడా ఒక పర్టికులర్ సెక్షన్ కి అనుకూలంగా ఉంటుంది. సో దాని నుండి వాళ్ళు ఎంతో కొంత లాభపడదామని చూస్తారు. ప్రతి ఏ రాజకీయ పార్టీ కూడా జస్ట్ ఫర్ నేమ్ సేక్ వాళ్ళు ఏ పని చేయరు. వాళ్ళేం సంథింగ్ లైక్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లైక్ సివిల్ సొసైటీ ఉంటుంది. మనకు సివిల్ సొసైటీ అంటే పౌర సమాజము కొంతవరకు యాక్టివిటీ చేస్తారు. సో వాళ్ళకి ఎటువంటి స్వార్థం కానీ రాజకీయ లబ్ధి కానీ వాళ్ళకు ఉండదు. బట్ రాజకీయ పార్టీ ఏ పార్టీ తీసుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ నుండి ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి భరోసా యాత్ర కానీ వీళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే అవి ఎప్పుడు కూడా రైతులను అంటే సామాన్య మానవుని గందరగోళం పడిస్తాయి. మేము ఇది చేసినామంటారు, వాళ్ళు అది చేసినామంటారు. సో కంప్లీట్గా అసలు విషయాన్ని వాళ్ళు పక్కదారి పట్టేయడానికి అవకాశం ఉంటుంది కన్ఫ్యూజన్ తోటి. సో ఇక్కడ వీళ్ళు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్కి వాళ్ళు ప్రకటించారు. దానికి మనకు దాన్ని ఏమంటామంటే ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA. ఈ కమిటీ అనేది మనకు ప్రైమ్ మినిస్టర్ గారితోటి అధ్యక్షతన ఉంటుంది. వారు మన 11వ తారీఖు నాడు కొన్ని మద్దతు ధరను ప్రకటించారు. ముఖ్యమైనటువంటి క్రాప్స్ ఆల్మోస్ట్ 14
14 క్రాప్స్ ముఖ్యమైన క్రాప్స్ ఉన్నాయి. దాంట్లో మన తెలంగాణకి చెందినటువంటి ముఖ్యమైన క్రాప్స్ ఏంటంటే ప్యాడీ ఉంది, కాటన్ ఉంది, పత్తి ఉంది, తర్వాత మేజ్ మొక్కజొన్న ఉంది. ఈ 3 క్రాప్స్‌కి వాళ్ళు ఎంత రేట్ పెంచారు? ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పెంచినటువంటి మద్దతు ధర లోపల మొక్కజొన్న అనేది మనకు ప్రధానమైనటువంటి పంట. ఈ పంటకు వాళ్ళు పెంచినటువంటి అమౌంట్ రూ. 10. అంటే ఈ రూ. 10 మీరు పెంచి రైతులను అవమానించారని చెప్పి వాళ్ళు అంటున్నారు, అధికార పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఈ శ్రీరాములు గారు మనం బీజేపీ వరకు ఫోకస్ చేద్దాం డిస్కషన్ లో మనం యాహ్! అని లార్జెస్ట్ ఓకే. ఇంకొకటి సో పోనీ హ్మ్. ఇన్ కంపారిటివ్ గా మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పొజిషన్ ఎలా ఉంది? అది చాలా బెటర్ గా కంఫర్టబుల్ గా ఉంది ఎక్కడైతే బీజేపీ పవర్ పోనీ ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారా? దాని అంటే కంపారిటివ్ నేను జనరల్‌గా చెప్పేదంటే ఎంఎస్‌పి అనేది పెంచారు. సో, ఆల్‌మోస్ట్ మనకు ఆహ్, రైస్‌కి రైస్‌కి వాళ్ళు ఒక రూ. 72 పెంచారు. ఇప్పుడున్న కరెంట్ రేట్‌తో పోలిస్తే ఒక రూ. 72 పెరిగిపోయాయి నెక్స్ట్ ప్రొక్యూర్‌మెంట్‌కి. తర్వాత మేజ్ అంటే మొక్కజొన్నకి ఒక రూ. 10 పెరిగినాయి. పత్తి, కాటన్‌కి ఒక రూ. 557 పెరిగినాయి. ఇంకా వాళ్ళు నువ్వులు గాని, తర్వాత అడిసెలు, అటువంటి గ్రౌండ్ నట్, సన్‌ఫ్లవర్ కూడా పెంచారు. సన్‌ఫ్లవర్ మన దగ్గర కూడా కొంతవరకి సాగవుతుంది. దానికి ఒక రూ. 620 పెంచారు. తర్వాత సోయాబీన్, ఆదిలాబాద్ వంటి ప్రాంతంలో సోయాబీన్ ఎక్కువగా పంట పండుతుంది. దానికో రూ. 380 పెంచారు. తర్వాత తూర్, మహబూబ్‌నగర్ ప్రాంతం తీసుకుంటే చేవెళ్ళ, ఈ రంగారెడ్డి ఏరియాలో తీసుకుంటే తూర్ దాల్ అంటే కందిపప్పు ఎక్కువగా పండుతుంది. అక్కడ ఒక రూ. 450. అంటే ఇట్లా మన రాష్ట్రానికి గనుక తీసుకున్నట్లయితే కొంతవరకి ఈ అమౌంట్ ఎవ్రీ ఇయర్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ బేస్ చేసుకొని, అంటే ఒక పంటను ఒక క్వింటాల్ ధాన్యాన్ని వాళ్ళు పండించడానికి ఎంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈ డబ్బులు ప్రకటించడం జరుగుతుంది. సో ఆ లెక్కన తీసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ లీడర్‌షిప్‌లో ఉన్నటువంటి వాళ్ళు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మినిస్టర్లు గాని ఈ మేజ్ మద్దతు ధర కొంతవరకి ఇంకా కొంచెం పెంచితే బాగుండు. ఎందుకంటే మొక్కజొన్న అనేది తెలంగాణలో రబీ సీజన్‌లో ఏసేటువంటి క్రాప్ ఇది. చాలా వరకి వర్షాలు తగ్గిన తర్వాత, అంటే ఈ ఎండాకాలం సమయంలో వచ్చే రెండో పంటకి ఈ మేజ్‌నేస్తారు. సో అక్కడ రేట్ సారీ టు ఇంటరప్ట్. మీరు పంటలు వీటి గురించి కాకుండా ఎక్కువ పొలిటికల్ గా ఫోకస్ చేయండి. మోర్ ఫోకస్ ఓకే. బీజేపీ యాత్ర దాని పొలిటికల్ మూవ్స్. సో ఇట్లా ఇవన్నీ తీసుకున్నట్టయితే మనకు అంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేదంటే, మీరు ఇంతవరకు దాదాపు ఏం చెప్పారంటే ఒక 30% గ్రెయిన్స్ గాని, ప్యాడీని మాత్రమే ప్రొక్యూర్ చేశారని చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ వి ఆల్రెడీ టేకెన్ ప్రొక్యూర్‌మెంట్ హాస్ కంప్లీటెడ్ 70%. అట్లా కాకుండా ఇంకా వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పేటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ప్రతి 40 కిలోల బస్తాకి ఒక 4 కిలోల తరుగు తీస్తున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ అంటే ఈ రకమైనటువంటి నష్టాలు ఆల్రెడీ రైతులకు పెరుగుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకంటే వాళ్ళ మద్దతు ధర ఉన్నప్పటికీ ఈ రేట్లు చేయబట్టి వాళ్ళకి ఇంకా నష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంతో అంటే ఇప్పుడు నిన్న మొన్న ఈ డిస్కషన్ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ లోపల కొంతవరకు చలనం వచ్చింది. వాళ్ళు ఈ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్‌ని స్పీడప్ చేశారు. అంటే ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం యొక్క కదలికలను బట్టి ప్రభుత్వాల యొక్క యాక్షన్ కూడా ఉంటుంది. ఇది కంపల్సరీ. అంటే ప్రభుత్వం, ప్రతిపక్షం ఎలా కలిసి పనిచేస్తున్నాయి అంటే, వాళ్ళిద్దరు పోట్లాడుకున్నప్పటికీ మళ్ళీ అది ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే ఉపయోగపడాలి. సో అది మనం క్లియర్‌గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే. ఫైనల్‌గా శ్రీరాములు గారు మీరు ఇదంతా మాట్లాడారు. బట్ ఇంకొకటి ఫైనల్‌గా మనం డిస్కషన్ స్టార్టింగ్‌లో మొదలుపెట్టినట్టు బీజేపీ ఒక లోకల్ లీడర్ చరిష్మాతో కాకుండా దాని పాలసీస్ పరంగాను ఇన్విజిబుల్ ఫోర్స్‌గా ఎదుగుతూ ఉంది. సో ఇప్పుడు అర్బన్ నుంచి రైతాంగానికి దగ్గర అవ్వడం, అలాగే రూరల్ ఏరియాస్ దగ్గర ఇటువంటి యాత్రలు బీజేపీని ఎంతవరకు ఫోర్స్‌ఫుల్ చేస్తాయి? ఎంతవరకు ప్రజలు నమ్ముతారు బీజేపీని? అంటే సెంట్రల్‌లో కూడా ఉంది కాబట్టి తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి ఈ యాత్ర స్టార్టింగ్ పాయింట్‌గా అనుకుంటే ఎంతవరకు బెనిఫిట్ చేస్తుంది అనుకోవచ్చు బీజేపీకి? డెఫినెట్లీ ఇటువంటి అన్ని బెనిఫిట్ చేస్తాయి పార్టీకి. నేను ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళకి పొలిటికల్ ఎయిమ్ ఉంటుంది కంపల్సరీగా. మనకు ఆల్రెడీ బీజేపీకి కొంతవరకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి తెలంగాణలో. రీజన్ ఏంటంటే అంటే చాలా మంది యూత్, జెన్ జెడ్ లాంటి వాళ్ళు కానీ, ఈ కరెంట్ జనరేషన్ ఉన్న పిల్లలంతా కూడా
ఇప్పుడిప్పుడే ఓటు హక్కు తీసుకుంటున్న వాళ్ళు గాని, దాదాపు ఒక 35, 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఓటర్లంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వంశపారపర్య రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పి, లేదంటే పాతగా ఉన్నటువంటి పాత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్స్ అని చెప్పేసి రకరకాల కారణాలున్నాయి. ఎక్కువ ఈ తరం పిల్లలంతా కూడా ఎక్కువగా ఈ సోషల్ మీడియా, వాట్సాప్ గానీ, యూట్యూబ్ గానీ, ట్విట్టర్ గానీ, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువగా ఈ 40 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలే ఇవి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి, ఈవెన్ బీజేపీ ఐటీ సెల్ గానీ, బీజేపీ యొక్క లీడర్‌షిప్ కూడా ఈ సోషల్ మీడియాని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్ గానీ, వాళ్ళు చేసేటువంటి పనులను గానీ ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్లడానికి. సో ఇవన్నీ చేస్తున్నారు ఒక ఎత్తు. తర్వాత ఈ ఆల్రెడీ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు వాళ్ళకి మరొక అవకాశం. వేరే స్టేట్స్‌లో తీసుకుంటే వాళ్ళకి ఎంపీ నంబర్ చాలా తక్కువగా ఉంటుంది. 1, 2, 3 ఎంపీ మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి లీడర్‌షిప్‌తో మాట్లాడి ఆ రాష్ట్రానికి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో ఈ మధ్య చూసినట్లయితే బీజేపీ వాళ్ళు, ఈ బీజేపీ ఎంపీలు ఈ మధ్య కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్ తోటి కొంతవరకి తెలంగాణకు ఫేవర్‌గా వచ్చేటువంటి పాలసీలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు బీజేపీ గనుక రైతుల గురించి తీసుకుంటే ఆల్రెడీ మద్దతు ధర ప్రకటించింది. అంతకుముందు ఉన్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటాం మనం. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులే కాకుండా రైతు భరోసా పథకము, రైతు బంధు పథకం ఉంది. ఆ డబ్బులు వచ్చేటువంటి ఆ 10,000, 12,000 కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఒక ఐడియాగా తీసుకొని. వాళ్ళు ఇచ్చే డబ్బులు 6,000. 6,000 అంటే ఒక హెక్టార్ వరకు, అంటే దాదాపు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి పరిమితికి లోబడి సంవత్సరానికి 6,000, అది 3 సార్లు ఇస్తారు. 3 ఇస్తారు. అవి ప్రతి రైతుకు వస్తున్నాయి. సో అంటే ఇన్ని పనులు చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది నార్మల్ అయిపోతుంది. స్టార్టింగ్లో కనుక ఒక 1 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో రైతులు దాన్ని కొంతవరకు ఒక ప్రేరణగా తీసుకొని వాళ్ళు మనకి ఏదో బెనిఫిట్ చేశారు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్‌లో ఇప్పటికి 5, 6 సంవత్సరాలు అయిపోయింది ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబట్టి. 7, 8 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి వాళ్ళకి అది కామన్ అయిపోతుంది. సో అటువంటి టైంలో ఇప్పుడు ఎక్కువగా వీళ్ళు చూసినటువంటిది మేజర్ ఇష్యూ ఏందంటే, అంటే ఈ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సో దానివల్ల రైతులకి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? సో అవి తగ్గించండి ముందుగా అని చెప్పి వీళ్ళు, అంటే అటాక్, మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు మా చిన్నతనంలో చూసాము, అప్పుడంతా వరి కోత మిషన్లకు కేవలం మనుషులకు కోసేవాళ్ళు. అప్పుడు పెట్రోల్, డీజిల్‌కు ఇంపాక్ట్ దాని మీద ఏముండదు. కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా హార్వెస్టర్, తెలంగాణ మొత్తం కూడా వరి కోత మిషన్లు అనేటివి ఉన్నాయి. అవన్నీ కూడా డీజిల్ పైన డిపెండ్ అయి ఉంటాయి. డీజిల్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అదొకటి. రెండోది యూరియా అనేది అంతా కూడా మనము ఫారిన్‌కెళ్ళి తెచ్చుకుంటున్నాము. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. వాటితో పాటుగా ఆ రేట్ పెరిగింది. వాటితో పాటుగా మళ్ళీ మనకేమైంది, ఈ ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ పడతాయి. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, లారీ అనేది కూడా మళ్ళీ డీజిల్ రేట్. ఇవన్నీ ఒక ఎత్తు. రెండో వైపు ఏంది, ఈ రోజుల్లో చాలా మంది రైతులు వాళ్ళు 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళ కంపల్సరీ ఒక బైకో, టీవీఎస్ మోపెడో, లేదంటే యాక్టివా లాంటి బండియో, ఇట్లా రకరకాల. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు పెట్రోల్ యూజ్ చేస్తారు. ఇటు ఒక పర్సనల్ యూజెస్ కోసమేమో పెట్రోల్ యూజ్ చేస్తారు. అటు అగ్రికల్చర్ పర్పస్ ఏమో డీజిల్ యూజ్ చేస్తారు. సో రెండు వైపులా వాళ్ళకి ఏమైందంటే ఈ పెట్రోల్, డీజిల్ రేటు పెరగడం వల్ల వాళ్ళ వరకు కొంతవరకు భారం అవుతుంది. ఇప్పుడు మనం కంప్లీట్‌గా కేవలం ఒక పంట కోసం పెట్టేటువంటి ఖర్చును మాత్రమే మనము ఈ ప్రొడక్షన్ కాస్ట్ చూడలేము. రైతు బండి మీద 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊరికి పోయినప్పుడు, వాళ్ళ ఊరి నుండి పంట పొలానికి పోయినప్పుడు అది చూసుకోవడం ఎవ్రీడే, ప్రతిరోజు కంపల్సరీ వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు ఆ మనిషి వెళ్ళేది కంపల్సరీగా బైక్స్ మీద వెళ్తున్నారు. సో ఆ కాస్ట్ కూడా ఈ మధ్య దీనిలో మనం యాడ్ చేయొచ్చు. ఒకప్పుడు మనుషులు సైకిళ్ళ మీద కానీ, నడిచి కానీ వెళ్ళేవాళ్ళు, లేదంటే ఎడ్ల బండ్ల మీద కానీ పోయేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ ట్రెండ్ పోయింది. ఉదాహరణకు మనము ప్యాడీ తీసుకుంటే జస్ట్ వాళ్ళు ఎప్పుడో ఈ స్టార్టింగ్లో వరి నాటేసేటప్పుడు మాత్రమే వెళ్తారు. తర్వాత మళ్ళీ ఫైనల్ గా మీరు మొత్తం బెనిఫిట్ అవుద్దని చెప్పారు. జస్ట్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు పెట్రోల్, మీరే మెన్షన్ చేశారు కాబట్టి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. బీజేపీ ఇటువంటి యాత్రలు చేసి, అంటే మీరన్నట్టే ప్రతి రాజకీయ పార్టీ చేసేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక పొలిటికల్ బెనిఫిట్ కోసమే కదా. ప్రజలు నమ్మితేనే కదా రేపు ఓట్లు వేసేది. దట్స్ వెరీ క్లియర్, చెప్పినా చెప్పకపోయినా. సో ఒక పక్కన ఇట్లా భరోసా ఇస్తూ వీళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి, మీరు అన్నట్టు జడ్జి కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరూ నమ్ముతున్నప్పటికీ సెంటర్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు చుట్టూ ఉన్న అన్సర్టినిటీస్ వల్ల పెట్రోల్, డీజిల్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ మన కాస్ట్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి
అది కొంచెం కాంట్రాస్ట్‌గా ప్రజల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఆ టైంలో ఇటువంటి యాత్రలు చేయడం అనేది ఎలా కౌంటర్ బ్యాలెన్స్ చేస్తది? అంటే ఎంతవరకు అంటే ఇదివరక ఈ అన్‌సర్టెనిటీస్ లేకపోతే 100% బెనిఫిట్ వచ్చుండొచ్చు గాక. ఇప్పుడు ఎంతవరకు బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది? ఇది చెప్పండి దీంతో ముగిద్దాం. యాహ్! బ్యాలెన్స్ ఆల్రెడీ మనం అనుకున్నటువంటి ప్రొక్యూర్‌మెంట్‌లో కొంతవరకు లేట్ అయితే ఉంది. అది నిజమే. బట్ వాళ్ళు చెప్పే పాయింట్లు, వీళ్ళు చెప్పే పాయింట్లు చేయబట్టి కంప్లీట్‌గా అసలు విషయం అనేది కొంతవరకు డైవర్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు సామాన్య మానవుడు గూడా ప్రతిరోజు ఈ వాట్సాప్ గాని, యూట్యూబ్ గాని వాళ్ళు కేవలం ఒక న్యూస్ పేపర్ గాని, న్యూస్ వచ్చేటువంటి వార్తలే గాని నమ్మడం లేదు వాళ్ళు. కంప్లీట్‌గా అసలు ఏం జరుగుతుంది? పెట్రోల్, డీజిల్ రేటు పెరగడానికి కారణం ఏంటిది? బ్యారెల్ రేట్ పెరిగాయి. సో, అది కారణం. కానీ అంతకుముందు మరి తగ్గించినప్పుడు తగ్గియాలి కదా! అలాంటి లాజికల్ పాయింట్స్ కూడా కామన్ ఫార్మర్ గాని, కామన్ మ్యాన్ కూడా మాట్లాడుతున్నాడు. సో, ఇవన్నీ అంటే కొంతవరకి ఇటువంటి పెట్రోల్, డీజిల్ పెరగడానికి కారణం ఏంటని బీజేపీ వాళ్ళు క్లియర్‌గా చెప్పగలిగినట్లయితే ఆటోమేటిక్‌గా దే విల్ గెట్ బెనిఫిట్స్. సో, అట్లా వాళ్ళు ఇంకా కొంతవరకి వర్క్ చేసుకుంటూ దానికి రీజన్స్ ఏంటిది? వెస్ట్ ఏసియా యొక్క యుద్ధ ప్రభావం మన దేశం పైన ఎలా ఉంది? అటువంటి అన్ని కూడా కొంతవరకు సింప్లిఫై చేసి రైతులు గనుక వివరించినట్లయితే వాళ్ళు దే విల్ గెట్ సక్సెస్. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యే 119 సీట్లలో కేవలం ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి, గోషామల్ అంటే ఒక 5, 6 వరకు మాత్రమే అర్బన్ ఏరియా. సో, మిగతా అన్ని కూడా రూరల్ ఏరియా. బట్ అంటే వాళ్ళు రూరల్ ఏరియాలో చాలా వరకు వీక్‌గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 8 ఎంపీ సీట్లు తీసుకున్నట్లయితే మళ్ళీ దాంట్లో 4 సీట్లు హైదరాబాద్ వరకే ఉన్నాయి. సికింద్రాబాద్ గాని, మల్కాజ్గిరి గాని, చేవెళ్ళ గాని ఇవన్నీ కూడా కంప్లీట్ అర్బన్ ఏరియా. చేవెళ్ళ హాఫ్ ఆఫ్ ద ఏరియా మే బి రూరల్, హాఫ్ ఆఫ్ ద ఏరియా విల్ బి కంప్లీట్ హైటెక్ సిటీ ఆర్ దట్ కైండ్ ఆఫ్ శ్రీలింగంపల్లి ఏరియా. సో, అది ఆల్మోస్ట్ అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియా వాళ్ళు ఆటోమేటిక్‌గా ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ క్యాండిడేట్ విన్ అవుతారు. సో, ఇట్లా తీసుకుంటే కరీంనగర్, నిజామాబాద్ తీసుకుంటే కరీంనగర్, నిజామాబాద్‌లో జస్ట్ ఆ సిటీని కరీంనగర్ సిటీ, నిజామాబాద్ సిటీని పక్కన పెడితే మిగతా అంతా రూరల్ ఏరియా మళ్ళీ. ఆల్మోస్ట్ 25% మనం అనుకోవచ్చు. 25%, 25-40% వరకి ఈ నిజామాబాద్ ఏరియాలో కూడా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ ఇవన్నీ ఉన్నాయి. సో, అట్లా తీసుకున్నట్లయితే అర్బన్ ఏరియాలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ 8 ఎంపీ సీట్లు రాగలిగాయి. కానీ రూరల్ ఏరియాలో స్టేట్ ఇష్యూస్ పైన వాళ్ళు కొంతవరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రైతు భరోసా యాత్రలతో పాటు ఇంకా కొన్ని ప్రాజెక్టులకు ఏమన్నా కేంద్ర నిధులు తీసుకురావడం గాని అటువంటి వర్క్ చేస్తే ఇంకా టైం ఉంది వాళ్ళకి. ఇంకో 2 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా గనుక వాళ్ళు గనుక ఈ టైంని గనుక యుటిలైజ్ చేసుకున్నట్లయితే దే మే గెట్ సక్సెస్ లైక్ అదర్ స్టేట్స్ హౌ దే ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. ఓవరాల్ గా కంక్లూడ్ చేయాలంటే బీజేపీ మొదలుపెట్టింది మీరు అన్నట్టు సింప్లిఫైడ్ గా ఇంటర్నేషనల్ గా జరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ భరోసా కలిగించగలిగినట్లయితే మీరు అన్నట్లు వెస్ట్ బెంగాల్లో ఎట్లా అయితే విజయం సాధించిందో అట్లా అంటే వితౌట్ ఏ ఫేస్ లేకుండా కూడా బీజేపీ తెలంగాణలో విజయం సాధించే అవకాశం ఉందని మీరైతే కన్క్లూడ్ చేశారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ.